మహిళలకు సంబంధించినటువంటి కష్టాల గురించి అనేక మంది స్టోరీలు రాస్తుంటారు. మగవాడి కష్టం గురించి ఒక మహిళ రాసినటువంటి ట్వీట్ ఇది. సోదరీమణుల కోసం స్వీట్లను త్యాగం చేసేవాడు, తల్లిదండ్రుల సంతోషం కోసం తన కళలను త్యాగం చేసేవాడు, ప్రేయసికి బహుమతి ఇవ్వడానికి తన పరుసు ఖాళీ చేసేవాడు, భార్యా పిల్లల కోసం తన యవ్వనాన్ని తాకట్టు పెట్టి అలసట లేకుండా కష్టపడి పనిచేసేవాడు, భవిష్యత్తు కోసం లోన్ తీసుకుని దానిని తిరిగి చెల్లించడానికి జీవితాంతం కష్టపడేవాడు. ఈ పోరాటాల మధ్య భార్య, తల్లి, బాసుల తెట్లను భరిస్తూనే పరిగెత్తేవాడు, ఇతరుల సంతోషం కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసేవాడు. అతను బయట తిరిగితే పనికిరాని వాడు అంటాం, ఇంట్లోనే ఉంటే సోమరి అంటాం, పిల్లల్ని కఠినంగా చూస్తే కోపగ్రస్తుడు అంటాం, కఠినంగా చూడకపోతే బాధ్యత లేనోడు అంటాం, భార్యను ఉద్యోగానికి వెళ్ళకపోతే నమ్మకం లేనోడు అంటాం, వెళ్ళనిస్తే భార్య సంపాదనతో బతికేవాడు అంటాం, తల్లి చెప్పిన మాట వింటే అమ్మకు నచ్చిన కొడుకు లేకపోతే ఆ పెట్టంటాం. అదే సందర్భంలో భార్య చెప్పినటువంటి ఆ మాటలు వెంటే భార్యకు దాసుడు అంటాం. మొత్తానికి పురుషుల ప్రపంచం త్యాగాలతో మరియు చెమటలతో నిండు. దీన్ని పంచుకుని పురుషులకి చిరునవ్వును, మహిళలకు అవగాహన కలిగించచ్చు. పురుషుడు ఏడవడం తెలియని వాడు కాదు, కన్నీళ్ళను దాచుకోవడం తెలిసినవాడు, ప్రేమ లేనివాడు కాదు, ప్రేమను మనసులో పెట్టుకుని మాటల్లో చెప్పడం తెలియనివాడు, ఉద్యోగం వెతికేవాడు కాదు, తన నైపుణ్యాన్ని గుర్తింపు వెతికేవాడు, డబ్బు వెతికేవాడు కాదు, తన కుటుంబ అవసరాల కోసం పరిగెత్తేవాడు, నవ్వడం తెలియనివాడు కాదు, ప్రేమించే వాళ్ళ ముందు చిన్నపిల్లాళ్ళ మారేవాడు, ప్రేమను వెతికేవాడు కాదు, ఒక స్త్రీలో తన జీవితాన్ని వెతికేవాడు మగాడు అన్నటువంటి కఠినమైన వాడు కాదు, నటించడం తెలియ కోపాన్ని చుట్టూ తర్వాత బాధపడేవాడు అన్నటువంటి